Hello everyone, good morning. This is our English teacher. Today I am going to start the poem Geography lesson written by Zulfikar Ghose. ఈ పోయంలో జుల్ఫికర్ ఘోస్ తన వ్యూని అంటే తను ట్రావెల్ చేసేటప్పుడు తను ఏ విధంగా అనుకుంటున్నాడు, ఆ ట్రావెలింగ్లో తనకు కలిగిన అనుభూతులు ఏంటి, తనకు వచ్చిన కొన్ని క్వశ్చన్స్ ఏంటి ఇందులో మనము క్లియర్గా చూస్తున్నాం. లెట్ us స్టార్ట్ ద పోయం Geography lesson written by Zulfikar Ghose. Can you imagine what your city would look like if you saw it from 10,000 feet above the ground? Neatly planned and perfect in proportion like a geometric design, it would strike you as something very different from what it actually is while you are in the thick of it. ఇందులో ప్రీ ఇంట్రడక్షన్లో ఇక్కడ కెన్ యూ ఇమాజిన్ వాట్ యువర్ సిటీ వుడ్ లుక్ లైక్ ఇఫ్ యూ సా ఇట్ ఫ్రమ్ 10,000 feet అబోవ్ ద గ్రౌండ్, అంటే భూమి నుంచి 10,000 అడుగు నుంచి చూసినట్లయితే, భూమి నుంచి పైకి వెళ్ళి 10,000 అడుగుల నుంచి కిందికి చూసినట్లయితే మీ సిటీ ఎలా కనపడుతుంది, మీ ఊరు అదే మీ సిటీ ఆ నగరం ఎలా కనపడుతుంది. నీట్లీ ప్లాన్డ్ అండ్ పర్ఫెక్ట్ ఇన్ ప్రపోర్షన్, అంటే నీట్గా ప్లాన్ చేయబడి ఒక నిష్పత్తి, ప్రపోర్షన్ అంటే ఒక నిష్పత్తి, ఏ విధంగా కొలతలతో, దట్ జియోమెట్రిక్ డిజైన్, కొన్ని కొలతలతో ఇది పర్ఫెక్ట్గా కనబడుతుంది. ఎప్పుడు చూసినప్పుడు భూమి నుంచి 10,000 అడుగుల పైనుంచి చూసినప్పుడు. అండ్ ఇట్ వుడ్ స్ట్రైక్ యూ as something very different from what it actual is while you are in the thick of it. వీటి గురించి యాక్చువల్గా మనం చూసినట్లయితే ఏ డిఫరెంట్ వే అనేది చూడొచ్చు. అంటే మనము ఇక్కడ నుంచి చూసేదానికి ఇంకొక ప్లేస్ నుంచి చూసేయడానికి చాలా డిఫరెంట్ అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఇట్ వుడ్ స్ట్రైక్ యూ యాజ్ సంథింగ్ వెరీ డిఫరెంట్, అంటే ఇక్కడ డిఫరెంట్ అనే దాన్ని చూడవచ్చు ఫ్రమ్ వాట్ ఇట్ యాక్చువల్గా ఉన్నదానికి, మనము ఒక ప్లేస్కి వెళ్ళి చూసేదానికి ఒక డిఫరెంటియేషన్ అనేది ఉంటుంది అని ఇక్కడ మనము అబ్జర్వ్ చేయాలి. And next, here is a poet's description of just such a view of the city and some questions that come to his mind. Here, poet తను కూడా ఒక 10,000 అడుగుల పైకి, అదేవిధంగా అంతకంటే పైకి వెళ్ళినప్పుడు తను సిటీని చూసినప్పుడు తనకు కలిగిన అనుభవాలు ఏంటి, తనకు ఎటువంటి ఆలోచన వచ్చింది, అదేవిధంగా ఎటువంటి క్వశ్చన్స్ అతను అడగబోతున్నాడో మనము ఇప్పుడు ఇవ్వబోయే పోయంని, జాగ్రఫీ లెసన్ని ఇక్కడ మనము చదవాలి. అదేవిధంగా తన పోయెట్ ఏం చెప్తున్నాడో దాన్ని అబ్జర్వ్ చేసి మనము ఒక అభిప్రాయానికి వచ్చినట్లయితే ఈ పోయం అంటే ఏంటి, జాగ్రఫీ లెసన్ ఎందుకు జుల్ఫికర్ రాయడానికి ఒక మెయిన్ ఉద్దేశం, ఇతను ట్రావెల్ చేస్తున్నప్పుడు అంటే జెట్ లేదా విమానంలో, ఏరోప్లేన్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు అతను పైకి పోను భూమిలో కొన్ని డిఫరెంట్ షేప్స్ అనేది మనము గమనించగలము. అతను పైకి వెళ్ళే కొద్దీ భూమిలో లేదంటే ఆ సిటీలో కలిగిన కొత్త అనుభవాలే ఇక్కడ ద పోయిట్ మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాడు. లెట్ us స్టార్ట్ ద పోయం. First stanza of the poem. When the jet sprang into the sky, it was clear why the city had developed the way it had. Seeing it scaled 6 inches to the mile, there seemed an inevitability about what on ground had looked absurd, unplanned and without style. When the jet sprang into the sky, ఇందులో మనకు ఫస్ట్ స్టాంజలో పోయెట్ జుల్ఫికర్ ఘోస్ తను జెట్ అంటే ఏరోప్లేన్లో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. తను ఏరోప్లేన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు తనకు మొదటిసారిగా అనిపించిన విషయం ఏంటంటే వెన్ ద జెట్ స్ప్రాంగ్ ఇన్ టు ద స్కై, స్ప్రాంగ్ అంటే ఇక్కడ మూవ్ లేదా ఫ్లై అనుకోవచ్చు. అంటే ఇక్కడ ఏరోప్లేన్ అనేది ఆకాశంలోకి ఎప్పుడైతే ఎగిరిందో, ఇట్ వాజ్ క్లియర్ వై ద సిటీ హ్యాడ్ డెవలప్డ్, మనకు అప్పుడు క్లియర్నెస్ అనేది ఒకటి ఉంది, ఈ సిటీ అనేది ఈ విధంగా ఎందుకు డెవలప్మెంట్ అయ్యి ఉంది.
ద వే ఇట్ హ్యాడ్ అంటే సిటీ ఈ విధంగా ఉంది, ఈ విధంగా ఎందుకు ఇది డెవలప్మెంట్ అయి ఉంది అనేది మనకు ఒక క్లియర్ అనేది అక్కడ మనకు అనిపిస్తుంది. వెన్ ద జెట్ స్ప్రాంగ్ టు ద స్కై సీయింగ్ ఇట్ స్కేల్డ్ 6 inches టు ద మైల్ అంటే భూమి నుంచి ఆకాశంలోకి 1 మైల్ దూరం మనము అలా ఫ్లై అయిన తర్వాత దేర్ సీమ్డ్ అండ్ ఇన్ఎవిటబిలిటీ అంటే మనము ఇది కాదనలేని విషయం ఏంటి అంటే అబౌట్ వాట్ ఆన్ గ్రౌండ్ హ్యాడ్ లుక్డ్ అబ్జర్వ్డ్ అంటే గ్రౌండ్లో ఒక ప్లాన్ లేకుండా, ఒక పద్ధతి లేకుండా ఆ భూమి నిర్మాణము, ఆ సిటీ భూమి మీద ఆ సిటీ నిర్మాణం అనేది ఒక ప్లాన్ అనేది లేకుండా, దట్ ఈజ్ అన్ప్లాన్డ్ అండ్ వితౌట్ స్టైల్, ఒక స్టైల్ కానీ, ఒక ప్లాన్ కానీ, ఒక పద్ధతి కానీ లేకుండా అనేది మనకు ఇక్కడ క్లియర్ అనేది ఇంకా మనకు పైకి వెళ్ళే కొద్దీ ఆ సిటీ యొక్క వ్యూ అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఉంటుందని పోయెట్ చెప్తూ ఉన్నాడు. మొదటిసారిగా ఏం చెప్పాడు అంటే ఇక్కడ ఆకాశంలోకి ఎగిరినప్పుడు ఇక్కడ సిటీ అనేది ఎందుకు ఇలా డెవలప్మెంట్ అయ్యింది అనేది తెలుస్తుంది. ఇంకా 1 మైలు దూరం వెళ్ళిన తర్వాత అక్కడ మనకు అనిపించేది ఏంది అంటే ఈ సిటీ ఎటువంటి ప్లాను లేకుండా, ఒక స్టైల్ లేకుండా ఇది డెవలప్మెంట్లో ఉంది. ఒక అబ్జర్వ్డ్ అంటే వితౌట్ స్టైల్, వితౌట్ ప్లాన్ అనేది ఇక్కడ ఉంటుంది అన్న విధానాన్ని మనకు 1 మైలు దూరము అంటే పైకి భూమి నుంచి 1 మైలు దూరం వెళ్ళిన తర్వాత మనకు ఇక్కడ క్లియర్నెస్ అనిపిస్తుంది. వెన్ ద జెట్ స్ప్రాంగ్ ఇన్ టు ద స్కై ఎప్పుడు ఆకాశంలోకి ఈ జెట్ ఏరోప్లేన్ ఎగిరిన తర్వాత ఆ భూమి మీద ఏర్పాటు చేయబడిన ఆ సిటీ నిర్మాణం అనేది మనకు క్లియర్నెస్ ఉంటుంది అన్న విధానాన్ని ఇక్కడ పోయెట్ జుల్ఫికర్ ఘోస్ ఇన్ ద ఫస్ట్ స్టాంజా హీ ఈస్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. Now let us begin the second stanza of the poem. When the jet reached 10,000 feet, it was clear why the country had cities where the rivers ran and why the valleys were populated. The logic of geography, that land and water attracted man, was clearly delineated when the jet reached 10,000 feet from the ground. సెకండ్ స్టాంజాలో పోయెట్ ఈ విధంగా చెప్పబోతున్నాడు. వెన్ ద జెట్ రీచ్డ్ 10,000 feet అంటే ఏరోప్లేన్ 10,000 feetకి చేరిన తర్వాత అంటే భూమి నుంచి ఫ్లై అయి 10,000 feetకి చేరిన తర్వాత ఇట్ వాజ్ క్లియర్ వై ద కంట్రీ హ్యాడ్ సిటీస్ వేర్ ద రివర్స్ ర్యాన్ అంటే ఒకటి మనకు క్లియర్గా కనపడుతుంది ఏంటి అంటే ఒక దేశంలో చాలా మటుకు నగరాలన్నీ ఎందుకు అవి నదుల పక్కనే ఏర్పాటు అయ్యాయి, ఎందుకు నదులు దాని దగ్గరలోనే నిర్మాణమై ఉన్నాయి. దట్ ఇట్ వాజ్ క్లియర్ వై ద కంట్రీ హ్యాడ్ సిటీస్ వేర్ ద రివర్స్ ర్యాన్ అంటే నదులు ఎక్కడైతే ప్రవహిస్తాయి, ఎక్కడైతే ఉన్నాయి అక్కడ మాత్రమే ఈ నగరాలు అనేది ఎందుకు నిర్మితమై ఉన్నాయి ఇక్కడ మనకు క్లియర్గా కనపడుతుంది. హ్యాడ్ సిటీస్ వేర్ ద రివర్స్ ర్యాన్ అండ్ వై ద వ్యాలీస్ వర్ పాపులేటెడ్ ఇక్కడ వ్యాలీ ఒక సరస్సు అనేది ఉంటాయి అక్కడే ఎందుకు మనుషులు పాపులేషన్ అంటే ఇక్కడ జనాభా ఎందుకు అక్కడే జనాభా ఎక్కువగా స్థిరపడడం జరుగుతుంది. ద లాజిక్ ఆఫ్ జియోగ్రఫీ ఆ లాజిక్ ఎందుకు అనే రీజన్ ఇక్కడ మనము 10,000 feet హైట్కి వెళ్ళిన తర్వాత మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. దట్ ల్యాండ్ అండ్ వాటర్ అట్రాక్టెడ్ మ్యాన్ ఏంటి ఇక్కడ లాజిక్ అంటే ఈ ల్యాండ్ కానీ ఆ వాటర్ కానీ మనిషిని ఆకర్షిస్తాయి. దట్ ఈజ్ అట్రాక్టెడ్ మ్యాన్ వాజ్ క్లియర్లీ డెలినేటెడ్ దట్ ఈజ్ డిస్క్రైబ్స్ దీదే మనకు క్లియర్ కట్ అనేది మనకు కనపడుతుంది. ఎందుకు మనుషులు ఆ నగరాలను ఆ నదుల వైపు లేదా ఆ వ్యాలీస్ దగ్గరనే ఏర్పాటు చేసుకున్నారు. ద లాజిక్ ఆఫ్ జియోగ్రఫీ హియర్ దిస్ ఈస్ ద క్లియర్ అబౌట్ దట్ ఓన్లీ ల్యాండ్ అండ్ వాటర్ అట్రాక్టెడ్ ద మ్యాన్ వెన్ ద జెట్ రీచ్డ్ 10,000 feet ఎప్పుడైతే 10,000 అడుగులకు ఆ జెట్ లేదా ఏరోప్లేన్ చేరుతుందో అప్పుడు మనకు ఈ
నగరాలు ఒక దేశంలో చాలా మటుకు ఈ సిటీస్ ఎందుకు ఏర్పాటు అయి ఉన్నాయి అన్న లాజిక్ ఏంటి అంటే ఇక్కడ మనిషిని అట్రాక్ట్ చేసేది ఏది అంటే వాటర్, అదేవిధంగా ల్యాండ్ అని ఈ సెకండ్ పోయంలో జుల్ఫికర్ ఘోస్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మూవ్ టు థర్డ్ స్టాంజ్ ఆఫ్ ద పోయం. When the jet rose 6 miles high, it was clear the earth was round and that it had more sea than land. In the third stanza, poet, when the jet rose 6 miles high, అంటే ఎప్పుడైతే ఆ ఏరోప్లేన్ లేదా జెట్ అనేది 6 మైల్స్ హైకి చేరిన తర్వాత, భూమి నుంచి 6 మైల్స్కి చేరిన తర్వాత, ఇట్ వాజ్ క్లియర్ ఎర్త్ వాజ్ రౌండ్. అప్పుడు మనకు 6 మైల్స్ చేరినప్పుడు అప్పుడు మనకు అనిపిస్తుంది భూమి అనేది గుండ్రంగా ఉంది అని. ఎప్పుడు మనకు అనిపిస్తుంది అంటే భూమి గుండ్రంగా ఉండేది ఎప్పుడు అంటే మనము భూమి నుంచి మనకు 6 మైల్స్ హైట్ వెళ్ళిన తర్వాత ఆ ఏరోప్లేన్లో అప్పుడే మనకు భూమి గుండ్రంగా ఉందని, అండ్ దట్ ఇట్ హ్యాడ్ మోర్ సీ దాన్ ల్యాండ్ అంటే అప్పుడే మనకు క్లియర్ అనిపిస్తుంది ఆ భూమి మీద భూమి కంటే వాటర్ ఆ సముద్రమే ఎక్కువ శాతం ఉంది అని, ల్యాండ్ తక్కువ ఉంది అని ఈ థర్డ్ స్టాంజాలో మనకు క్లియర్గా అనిపిస్తుంది. But it was difficult to understand that the men on the earth found causes to hate each other, to build walls across cities and to kill. From that height, it was not clear why. Here, finally, Zulfikar Ghose ఒక్కటే మనకు అడుగుతున్నది, తనకు అర్థం కాని విషయం ఎంత హైట్కి వెళ్ళినా నాకు అర్థమవుతున్నది. ఈ జాగ్రఫీ లెసన్లో ఈ జాగ్రఫీ అన్నది నాకు అర్థమవుతున్నది, కానీ నాకు ఒకే ఒక డిఫికల్ట్ అయినది, నాకు ఎంత హైట్ వెళ్ళినా ఎంత దూరం వెళ్ళినా అంటే భూమి నుంచి 6 మైళ్ళే కాదు 60,000 లక్ష కోట్ల మైళ్ళు వెళ్ళినా నాకు అర్థం కానిది ఒకే ఒక్కటి. అదే ఏంటి అంటే బట్ ఇట్ వాజ్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. నాకు ఒకే ఒకటి చాలా కష్టమైనది అర్థం చేసుకోవడానికి. దట్ ద మెన్ ఆన్ ద ఎర్త్ ఫౌండ్ కాజెస్ టు హేట్ ఈచ్ అదర్. ఇక్కడ మనుషులు అనేవాళ్ళు ఒకరిని ద్వేషించుకోవడానికి కారణాలు అనేటివి వెతుకుతున్నారు. ఆ ఎర్త్ ఫౌండ్ కాజెస్ టు హేట్ ఈచ్ అదర్, టు బిల్డ్ వాల్స్ అంటే ఇక్కడ గోడలు కట్టేసుకుంటున్నారు, ఒకరిని ఒకరు ద్వేషించుకుంటున్నారు. వాల్స్ అక్రాస్ సిటీస్ అండ్ టు కిల్, ఒకరిని ఒకరు చంపుకుంటున్నారు. సిటీల మధ్య ఊర్ల మధ్య ఈ బంధాలు అనేటివి తెగిపోతున్నాయి, గోడలు కట్టేసుకుంటున్నారు, ఒకరిని ద్వేషించుకోవడం అనేది కంటిన్యూయేషన్ అవుతున్నది. అక్రాస్ సిటీస్ అండ్ టు కిల్, ఒకరిని ఒకరు కూడా చంపుకుంటూనే ఉన్నారు. ఫ్రమ్ దట్ హైట్, అంత ఎత్తు నుంచి ఇంకా ఎంత ఎత్తుకు వెళ్ళిన 6 మైల్స్ హైట్ నుంచి, ఇట్ వాజ్ నాట్ క్లియర్ వై, ఇది నాకు అర్థం కావట్లా. అంటే మనుషులు భూమి మీద ఎందుకు ఒకరిని ఒకరు ద్వేషించుకుంటున్నారు, ఎందుకు గోడలు కట్టేసుకుంటున్నారు, ఇది నాది అది నీది, ఈ దేశం నాది ఆ దేశం నీది, ఈ సిటీ నాది ఈ ఊరు నాది అన్న విధంగా ఎందుకు గోడలు కడుతున్నారు, అదేవిధంగా ఒకరిని ఒకరు ఎందుకు చంపుకుంటున్నారు. అంత హైట్ నుంచి కూడా నాకు అర్థం కానిది ఒకే ఒకటి అంటే ఇది మనుషులు ఈ విధంగా ఒకరిని ఒకరు ద్వేషించుకోవడం, చంపుకోవడం, ఆ ఎడబాటు అన్నది ఎందుకు అన్నది తనకు అర్థం కాని ఒకే ఒక క్వశ్చన్ అంటూ జుల్ఫికర్ ఘోస్ ఫైనల్గా మనకు చెప్పబోయేది ఇదే. అంటే అతడు ఎప్పుడైతే ఆకాశంలోకి ఏరోప్లేన్లో ఎగురుతూ ఆ విధంగా వెళ్ళాడో, తనకు కొద్దిగా హైట్ వెళ్ళిన తర్వాత ఆ సిటీ అనేది ఎలా డెవలప్మెంట్ అయ్యి ఉంది అని అర్థమైంది. ఇంకొద్దిగా పోయిన తర్వాత ఆ సిటీ ఒక ప్లాన్ లేకుండా, ఒక పద్ధతి లేకుండా అన్న విధానం అనేది
కొద్దిగా అనిపించింది. ఇంకొద్దిగా హైట్ అలా అలా వెళ్తూ ఉన్నప్పుడు తనకు ఈ నగరాలు అన్నీ ఎందుకు ఆ నదుల దగ్గర, ఆ నదులు ప్రవహిస్తున్న ఆ వాటర్ దగ్గర, వ్యాలీస్ దగ్గర ఎందుకు జనాభా, అదేవిధంగా నగరాలు ఎందుకు ఏర్పాటై ఉన్నాయి అన్నది ఒక క్లియర్‌గా అర్థమవుతుందని, అదేవిధంగా 6 మైల్స్ హైట్ వెళ్ళిన తర్వాత భూమి అనేది గుండ్రంగా ఉందని, ల్యాండ్ కంటేనే సముద్రమే ఎక్కువ ఉందని అతనుకు ప్రతి హైట్‌కు వెళ్ళే కొద్దీ ఇది క్లియర్‌గా అర్థమవుతుంది. కానీ ఒకే ఒకటి అర్థం కానిది ఏది అంటే, ఈ మనుషుల మధ్య ద్వేషాలు, పగలు, అదేవిధంగా చంపుకోవడాలు ఎందుకు అన్నది జుల్ఫికర్ ఈ పోయెమ్ ద్వారా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. థాంక్స్ టు వన్ అండ్ ఆల్ to give me a great opportunity to explain the poem, the greatest poem in my thought, geography lesson written by Zulfikar Ghose. Thank you one and all. Thank you.